నిజామాబాద్ జిల్లా బాల్కండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జిల్లాలోని వేల్పూర్ మండలంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల సమక్షంలో బీఎస్పీ కాంగ్రెస్ పార్టీల నుంచి పలువురు నేతలు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వీరికి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగడం వల్లనే కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్ లో చేరారు అని వెల్లడించారు. 6 గ్యారెంటీలు అమలు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ అక్రమాలను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పోరాటం సాగిస్తుందని తెలిపారు. మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం, ప్రజల కోసం పోరాడుతున్నాం, మీరిచ్చిన హామీలు నెరవేర్చమని పోరాడుతున్నాం. మీరు అక్రమంగా సంపాదనను మేము అడ్డుకుంటున్నాం. తప్పిస్తే మేము ఏ తప్పు చేయట్లేదు అని చెప్పి అధికారులు గమనించాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. నేను ప్రజలకు కూడా బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏం బాధ లేదు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మాకేం బాధ లేదు, అధికారం లేదని. కానీ మేము మీ పక్షాన పోరాడతాం, మీ పక్షాన నిలబడతాం, మీ వైపున ఉంటాం. ఎట్టి పరిస్థితులు అడుగు వెనక్కి వేయం. కానీ మీ అండ మాకు కావాలి, మీ ధైర్యం మాకు ఇవ్వండి. మీరు మాతో ఉంటే ఏడికైనా పోరాడతాం, ఏడాకైనా కొట్లాడతాం అని చెప్పి మనం చేసుకుంటూ మరొకసారి ఇవాళ నాకు కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచడానికి వచ్చిన మీ అందరికి కూడా ఉదయపూర్వకంగా పేరున నా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.